ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. బద్వేలు నియోజకవర్గంలోని ఎస్సీలకు చెందిన భూములను టార్గెట్ చేసి అన్యాయం చేయడం దుర్మార్గ చర్య అని బద్వేలు రెవెన్యూ డివిజన్ దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ ముండ్లపాటి పిచ్చయ్య నిన్నటి దినంన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు చెందిన భూములను అన్యాయంగా దౌర్జన్యంగా అసైన్మెంట్ చేసుకోవడం, లాక్కోవడం, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఫోర్జరీ సంతకాలతో దళితులకు చెందిన భూములను ఆక్రమణ గురించి సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో కమిటీని వేసి మాల మాదిగలకు చెందిన భూములను వారికే చెందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ను ఇటీవల బద్వేల్ తాలూకాలో జరిగే దళితులకు చెందిన భూములు అనేకరాతము దౌర్జన్యపై తర్వాత దళితులకు చెందిన మాలామాదిలకు చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుకోవడంపై నిన్న దినమున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో ముఖ్యంగా బద్వేల్లోని జెడ్డీసీటీ భూములు అయినటువంటి మడకరపల్లె దళితులకు చెందిన భూములను జగన్న స్మార్ట్ సిటీ పేరుతో కొంత తీసుకోవడము, తర్వాత జాయింట్ ఫార్మింగ్ సొసైటీ గోపురంలో ఉన్నటువంటి మాలామాది భూములను ప్లేడు కంపెనీతో కొంత తీసుకోవడము, వారికి కూడా అన్యాయం చేయడము జరిగింది. అదేవిధంగా కోరమల్ల మండలంలో చల్లగిరిలో జెడ్డీసీటీ భూములను కూడా దళితులకు చెందకుండా అగ్రకుల చేతులకు పోయి వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరగడం జరిగింది. అదేవిధంగా బద్వేల్ తాలూకాలోని 7 మండలాల్లో సావుచిట్టిపల్లిలో 1000 ఎకరాల బంజరు భూమి ఉన్నప్పటికీ అవి మాలామాదిలకు చెందకుండా అగ్రకులాలు, పెత్తందారి వ్యవస్థలు ఎక్కడో హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాద్ ఉన్న వాళ్ళకు వేలాది ఎకరాల బంజరు భూముల అధికారులు వాళ్ళ చేతుల్లో పెట్టి మాలామాదిగలకు తీవ్ర న్యాయం చేయడం విషయం గురించి మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం అంటే కోరమల్ల మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలో చల్లగిరి పొలంలో దాదాపు ఎస్సీలకు 23 మందికి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు వేరే అడవుల్లో ఉన్నందువల్ల భూములు ఎస్సీలు సదును చేసుకోకపోగా వాటిని గుర్తించి ఎంఆర్ఓ అక్కడ పనిచేసిన ఎంఆర్ఓ గారు ఆ భూములను సదును చేయలేదు కాబట్టి ఒకరికి మిలిటరీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ మిలిటరీ వాళ్ళకు పట్టాలు ఇచ్చేసినాము అని చెప్పింది. కానీ బద్వేల్ తాలూకా దళితులకు చెందిన భూములపై టార్గెట్ చేసి అధికారులు అయితేనేమి, ఏ ప్రభుత్వం ఉంటే పాలకులు అయితేనేమి ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పేసి మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎం గారు కూడా చాలా స్పందించి వెంటనే బద్వేల్ తాలూకా ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మేము అదే పని కమిటీ వేసి దళితులకు చెందిన భూములను దళితులకు ఇచ్చే విధంగా కృషి చేస్తున్న హామీ ఇవ్వడంతో మేము చాలా ఆనందపడాం. ఎందుకంటే ఈరోజు దళితులకు ఇచ్చిన భూములను కొండల్లో గుట్టల్లో ఇచ్చారే కానీ వాటికి నీటి సౌకర్యం లేక, ఆధారం లేక అక్కడ చెట్లు గుట్టలు ఉండడం వల్ల నిరుపయోగం గుర్తించి అధికారులు పాలకపక్షాలు ఆ భూమిపై కన్నేసి వాళ్ళ భూములను లాక్కోవడంలో ఇటీవల నిజంగా చాలా దుర్మార్గంగా మేము దళిత సంఘాలుగా మేము భావించి సీఎం గారి దృష్టికి కోరడం జరిగింది. కాబట్టి వెంటనే బద్వేల్ తాలూకా బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలంలోని దళితులకు వాళ్ళకి చెందిన భూములు వాళ్ళకే చెందే విధంగా ఆ భూములను వేరే వాళ్ళకు అనేకరంతమైనా కాడ అధికారులు స్పందించి వాళ్ళకే వచ్చే విధంగా కృషి చేసినాడు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవినయంగా మనవి చేశాం. ఆయన వెంటనే స్పందించి అధికారులు చర్చించి త్వరలో మీకు న్యాయం చేసి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు బద్వేల్లో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ, ఎస్సీ ఎమ్మెల్యే అయినప్పటికీ అగ్రకుల వారి చేతిలోనే ఎమ్మెల్యేలు గారు ఉన్నారే కానీ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎమ్మెల్యే గారు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి పత్రిక మేము అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాం.